ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మీకు శివునికి నైవేద్యంగా మాంసాహారాన్ని పెట్టిన ఒక భక్తుడి కథ మీకు తెలియచేస్తాను. పౌరాణిక కథలను అనుసరించి కన్నప్ప నాయనర్ అనే ఒక వేటగాడు ఉండేవాడు. ఒకసారి అతను అడవిలోకి వేటకి వెళతాడు. అక్కడ అతనికి ఒక మందిరం కనిపిస్తుంది. అతను ఆ మందిరం వద్దకు వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక శివలింగం స్థాపించబడి ఉంటుంది. ఆ శివలింగాన్ని చూసి అతని మనసులో శివునిపై ఎంతో ప్రేమ కలుగుతుంది. అక్కడ ఏదైనా అర్పించాలి అని అనుకుంటాడు. ఇది ఒక అద్భుతమైన శివలింగం. గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదైనా నైవేద్యంగా సమర్పించాలని నేను విన్నాను. కానీ ఏ విధంగా ఆ పని చేయాలో నాకు తెలియడం లేదే. ఇప్పుడు నా దగ్గర వేటాడిన తాజా మాంసం ఉంది. ఒక పని చేస్తాను, దీనిని శివలింగానికి నైవేద్యంగా పెడతాను అని ఇలా అనుకుని వేటగాడు అమాయకంగా ఆ మాంసాన్ని శివలింగానికి అర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మందిర బాగోగులు ఆ బ్రాహ్మణుడు చూసుకుంటూ ఉంటాడు. అతను ఆ గుడి నుంచి చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. అతడు కూడా శివునికి భక్తుడే. కానీ ప్రతిరోజు అంత దూరం నుంచి శివుని గుడికి రావడం అతనికి ఎంతో కష్టమైన పని. అందువల్ల 15 రోజులకు ఒకసారి మాత్రమే వచ్చేవాడు. మందిరాన్ని శుభ్రపరిచి శివలింగానికి పూజ అర్చనలు చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా ఒకరోజు బ్రాహ్మణుడు మందిరానికి వచ్చి చూస్తే శివలింగం వద్ద మాంసం నైవేద్యంగా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అతడు వెంటనే ఆ మాంసాన్ని తొలగించి భగవంతుని క్షమించమని వేడుకుంటాడు. ఓ బోలాశంకర, ఏమిటి ఇలా ఈ శివలింగం వద్ద మాంసం? ఇది ఏదో జంతు పని అయి ఉంటుంది. నన్ను క్షమించండి భగవంతుడా, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని బ్రాహ్మణుడు మందిరాన్ని శుభ్రపరిచి పూజార్చనలు చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వేటగాడు మరుసటి రోజు మరలా మాంసాన్ని శివలింగానికి అర్పించడానికి వస్తాడు. అలాగే ప్రతి నిత్యం గుడికి వస్తూ ఉంటాడు. గంటలు గంటలు కూర్చుని శివలింగంతో తన మనసులోని మాటలు చెప్పుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను గుడికి వచ్చినప్పుడు శివలింగం పైన ధూళి ఉండడం చూస్తాడు. అతడు అనుకుంటాడు, ఏమిటి శివలింగం ఎంత మురికి పట్టిపోయింది? ఒక పని చేస్తాను, దీనిని నేను శుభ్రపరుస్తాను. కానీ నా దగ్గర నీళ్లు తీసుకురావడానికి గిన్నె లేదే. ఒక ఉపాయం ఉంది. పక్కనే ఒక జలపాతం ఉంది. అక్కడి నుంచి నా నోట్లోని నీళ్లు నింపుకొని ఇక్కడికి తీసుకువస్తాను అని అతను ఆ జలపాతం వద్దకు వెళ్ళి తన నోట్లో నీళ్లు నింపుకొని శివలింగం వద్దకు తీసుకువస్తాడు. నోట్లో నింపుకొని తీసుకువచ్చిన నీళ్లతోనే శివలింగాన్ని శుభ్రం చేస్తాడు. ఆ విధంగా మాట మాటికి నోట్లో నీళ్లు నింపుకొని తీసుకువచ్చి శివలింగం పైన పోసి దాన్ని శుభ్రపరుస్తారు. మరుసటి రోజు బ్రాహ్మణుడు గుడికి వస్తాడు. అక్కడ మాంసం ఇంకా లింగం పైన ఉమ్మి ఉండడంతో చూసి హఠాత్తుడవుతాడు. అయితే అతనికి చాలా కోపం వస్తుంది. ఇలాంటి నీచమైన పని ఏ జంతువు కాదో, ఇది ఎవరో మనిషి చేస్తున్న పని. నేను ఇప్పుడు ఈ గుడిని శుభ్రపరచాలి, శివలింగాన్ని శుద్ధి చేయడానికి మంత్రాలు చదవాలి అనుకుంటాడు. పాపం బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే శివలింగాన్ని శుద్ధి చేసి పూజ చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి అతడు మందిరానికి వచ్చిన ప్రతిసారి శివలింగం పరిస్థితి అదే విధంగా ఉండడం గమనిస్తాడు. ఇంకా అతడు తట్టుకోలేకపోయి ఏడుస్తూ, ఓ బోలాశంకర, ఏ పాపాత్ముడో ఇలా చేస్తున్నాడు? ప్రతిరోజు మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నాడు. పైగా మీరు అతన్ని ఏమీ చేయడం లేదు. ఇంతటి అవమానాన్ని మీరు ఎలా సాగిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రభు అని బ్రాహ్మణుడు మాటలు విన్న పరమశివుడు స్వయంగా అతడు ఎదుట ప్రత్యక్షమవుతాడు. అతనితో ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ, నువ్వు దేనినైతే అపవిత్రమైనదని భావిస్తున్నావో అది ఒక భక్తుడు అర్పించినది. నేను అతని భక్తిచే బంధించబడి ఉన్నాను. ఆ భక్తుడు ప్రేమగా అర్పించే ప్రతిదీ స్వీకరిస్తున్నాను. ఆ భక్తుడు చాలా అమాయకుడు. అతడు నిస్వార్థంగా నన్ను ఆరాధిస్తున్నాడు. అతని భక్తి గురించి తెలుసుకోవాలంటే రేపు ఉదయం మందిరానికి వచ్చి ఎక్కడైనా దాక్కో, దూరం నుంచి అతని గమనించు. శివుడు ఇలా చెప్పి అక్కడి నుంచి అంతరార్థం అయిపోతాడు. మరుసటి రోజు బ్రాహ్మణుడు మందిరానికి వచ్చి అక్కడ చెట్ల వెనకాల దాక్కుని ఉంటాడు. ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఒక వేటగాడు తన చేతిలో మాంసం, నోటిలో కొన్ని నీళ్లు తీసుకుని గుడిలోకి వెళ్ళడానికి గమనిస్తాడు. అతను ఆ గుడిలోకి వెళ్ళి చూసేసరికి ముందు రోజు పెట్టిన మాంసం పక్కన పడి ఉంటుంది. అతను ప్రతిసారి ఇలానే ఈసారి కూడా భగవంతుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించలేదని అనుకుంటాడు. నేను పెట్టిన నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించడం లేదు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా ప్రభు? నేను ఏ పాపం చేశాను? ఇంతలో అతని దృష్టి శివలింగం యొక్క కుడి కొన్న పైన పడింది. ఆ కంటికి దెబ్బ తగిలినట్టుగా కనిపిస్తుంది. ఇదేంటి, శివలింగం యొక్క కుడి కంటికి దెబ్బ తగిలినట్టుగా ఉందే? మీరు ఏమి చేయకండి ప్రభు, నేను ఆకులు నూరి పసరు తీసుకువచ్చి మీకు వైద్యం చేస్తాను. మీ కన్ను బాగా అయిపోతుంది అంటాడనమాట.
అప్పుడు ఇదంతా బ్రాహ్మణుడు గమనిస్తూ ఉంటాడు. వేటగాడు కొన్ని ఆకులు తీసుకువచ్చి నూరి శివలింగం యొక్క కంటికి పెడతాడు. కానీ అలా చేశాక కంట నుంచి రక్తం ఇంకా ధార కారడం మొదలు పెడుతుంది. ఇక వేటగాడు చూడలేకపోతాడు. అతడు తన కంటిని తీసి పెట్టాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే ఒక కత్తి తీసి తన కుడి కన్ను తెంచి ఆ లింగానికి పెడతాడు. అలా చేశాక కంటి నుంచి రక్తం కారడం తగ్గుతుంది. వేటగాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఇంతలో శివలింగం యొక్క రెండో కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఇప్పుడు రెండో కన్ను నుంచి కూడా శివునికి అర్పించాలని అనుకుంటాడు. ఒక కన్నుతో చూసి ఒక కన్ను అర్పించాను. కానీ రెండో కన్ను తీసేస్తే దానిని ఎక్కడ పెట్టాలో నాకెలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు రెండు కళ్ళు ఉండవు కదా, నాకింకా కనిపించదు కదా అని కొంచెంసేపు ఆలోచించేశాక అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఒక పని చేస్తాను. ఈ కన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ నా పాదాన్ని పెట్టి ఉంచుతాను. దానివల్ల రెండో కన్ను ఎక్కడ పెట్టాలో నాకు తెలుస్తుందని వేటగాడు శివలింగంపై తను కన్ను పెట్టవలసిన స్థానంలో తన పాదాన్ని ఉంచుతాడు. అతడి రెండో కన్ను కూడా పెకిలించబోతూ ఉండగా అక్కడ అలౌకికమైన ప్రకాశం వెలుగవుతుందన్నమాట. భగవంతుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుని చూసి వేటగాడు ఎంతో సంతోషిస్తాడు. శివుని పాదాలపై పడతాడు. బ్రాహ్మణుడు కూడా పరిగెత్తుకుని మందిరంలోకి వచ్చి శివుని పాదాలపై పడతాడు. అప్పుడు శివుడు, బ్రాహ్మణుడా, చూడు, ఇతడు నా ప్రియభక్తుడు కన్నప్ప నాయనర్. కన్నప్ప అంటే కళ్ళను అర్పించినవాడు, నాయనర్ అంటే శివభక్తుడని అర్థం. నిన్ను ఇప్పటి నుంచి అందరూ కూడా ఇదే పేరుతో పిలుస్తారని అంటాడు. వేటగాడు శివుడితో, ప్రభు, మీ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. నాకు ఒక కొత్త పేరునిచ్చి నన్ను ఉద్ధరించాడు అని అంటాడు. శివుడు ఇదంతా విని చిరునవ్వు నవ్వుతాడు. శివుని అనుగ్రహించి కన్నప్పకి తిరిగి చూపు వస్తుంది. చేతులు జోడించి శివుని పాదాలపై పడతాడు. అప్పటినుంచి అతని అందరూ కూడా కన్నప్ప అని పిలుస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.